ఖమ్మం వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి ప్రవీణ్ మనకి సిద్ధంగా ఉన్నారు. ప్రభుత్వం యువతకి ప్రోత్సహించు, అలాగే ఆటలపై వారికి పట్టు సాధించేలా వారిన్న నైపుణ్యాన్ని వారికున్నటువంటి అవన్నీ కూడా వెలికి తీసేందుకు ప్రయత్నం చేస్తూనే యువతకి క్రీడలపై ప్రాధాన్యత ఉండాలన్న నేపథ్యంలోనే ఆ ఆట స్థలాలకు సంబంధించి, అలాగే గ్రౌండ్స్‌కి సంబంధించినటువంటి క్రీడా ప్రాంగణాలకి గతంలో స్థలాలు సేకరించినప్పుడు కూడా పూర్తి స్థాయిలో దాని యొక్క కార్యాచరణ లేకపోవడం అనేది ప్రధానంగా కనిపిస్తూ ఉంది. కేవలం మాటలకే పరిమితం అవుతూ క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు సంబంధించి అధికారులు నిర్లక్ష్యం క్లియర్‌గా కనిపిస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఇక స్థలాలు ఉన్న పనులు ప్రారంభించడంలో జాప్యం మాత్రం క్లియర్‌గా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి? నవీన్ చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. ఏదైతే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న యువతలో క్రీడా నైపుణ్యాన్ని వెలికి తీయాలన్న ఒక సదుద్దేశంతో అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ తెలంగాణ క్రీడా ప్రాంగణాలు అనేది అయితే కార్యాచరణ అయితే తీసుకొచ్చినట్లుగా కూడా చూడొచ్చు. అయితే ఈ కింది స్థాయి అధికారుల యొక్క నిర్లక్ష్యం వలన ఈ తీసుకొచ్చినటువంటి ఈ కార్యాచరణ అనేది అటకెక్కుతుందని కూడా చెప్పొచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే ఈ జిల్లాలలో ఉన్నటువంటి అంటే అనేక ప్రాంతాలు, అంటే ఇప్పుడు భద్రాద్రి జిల్లాలో 481 గ్రామ పంచాయతీలు ఉండగా ఇప్పటికి కేవలం 400 మాత్రమే ఇటు ఏదైతే క్రీడా ప్రాంగణాలను అధికారులు అయితే ఏర్పాటు చేశారు. అంటే ఈ చేతులు దులుపుకునే ప్రయత్నం ఎలా అంటే ఓన్లీ కేవలం బోర్డులు పెట్టి ఆ యొక్క ఏదైతే ఆట వస్తువులు 4 రకాలు, అంటే ఆట వస్తువులు అంటే ఈ ఐరన్ రాడ్స్ పెట్టేసి చేతులు దులుపుకునే ప్రయత్నం అయితే చేశారు. ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కూడా చూసుకుంటే సుమారు మనకి ఒక 700 నుంచి 800 వరకు పంచాయతీలు ఉంటే దాంట్లో సగం మాత్రమే ఈ యొక్క క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేశారు. అయితే ఈ యొక్క క్రీడా ప్రాంగణాలు అనేటివి పూర్తిగా కూడా ఏర్పాటు చేయకుండా మొదట్లో ఆర్భాటంగా ఈ యొక్క క్రీడా ప్రాంగణాల యొక్క పనులు చేపట్టి ఇప్పుడైతే మధ్యలోనే వదిలేసిన సందర్భం కూడా మనం చూడొచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే అనేక చోట్ల ఏదంటే ఇప్పుడు ఈ భద్రాద్రి జిల్లా పరంగా చూసుకుంటే ఏజెన్సీ జిల్లాలో ఉన్నటువంటి 1/7 అటవీ భూములలో కూడా ఈ క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేయడం వలన అనేక చోట్ల కూడా ఈ యొక్క అటవీ అధికారులు ఈ యొక్క క్రీడా ప్రాంగణాలు అటవీ భూములు ఉన్నాయని దాంట్లో ఏర్పాటు చేసినటువంటి బోర్డులతో సహా ఆట వస్తువుల్ని కూడా తొలగించిన సందర్భం కూడా చూసుకోవచ్చు. అదే విధంగా కొన్ని చోట్ల ఈ యొక్క క్రీడా ప్రాంగణాలు ఇప్పుడు ఒడ్లు కొనుగోలు కేంద్రాలుగా కూడా మారాయని కూడా చెప్పొచ్చు. మరికొన్ని చోట్ల అంటే కొన్ని వందల ఎకరాలు ప్రభుత్వ భూమి ఉన్నా కూడా ఈ యొక్క ప్రభుత్వ భూమి ఉన్న అంటే ఖాళీగా ఉన్న స్థలంలో కాకుండా కేవలం ఆఫీసుల మధ్యలో ఊర్ల మధ్యలో ఈ యొక్క ఆట స్థలాలను ఏర్పాటు చేస్తూ అప్పటికప్పుడు పని అయితే అయిపోయింది అనిపించే విధంగా అయితే ఈ యొక్క అధికారులు చేతులు దులుపుకునే ప్రయత్నం అయితే చేశారని చెప్పొచ్చు. ఈ యొక్క క్రీడా ప్రాంగణాలని ముఖ్యంగా ఓన్లీ బోర్డుల వరకు, అంటే చాలా చోట్ల కూడా బోర్డులు ఏర్పాటు చేసి లోపల ఎటువంటి సదుపాయాలు కూడా ఏర్పాటు చేయలేదు. అంటే ఈ యొక్క క్రీడా ప్రాంగణాలలో టెన్నిస్, కబడ్డీ వీటికి సంబంధించినటువంటి ఏ ఒక్క ఆట వస్తువు కూడా పెట్టకపోవడంతో ఇటు క్రీడాభిమానులలో అయితే ఒకంత నిరుత్సాహం కూడా ఏర్పడినట్లుగా కూడా చూడొచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే ఈ పిల్లలు ఆట వడుపుగా కూర్చోడానికి బల్లలు కానీ లేకపోతే ఒక వాకింగ్ ట్రాక్స్ ఉన్న క్రీడా ప్రాంగణాలని ఉమ్మడి జిల్లాలలో వేల మీల లెక్క పెట్టొచ్చు. అంటే ముఖ్యంగా ఏదైతే ప్రభుత్వం ముఖ్య ఉద్దేశంతో తీసుకొచ్చినటువంటి ఈ యొక్క క్రీడా ప్రధానంగా చూసుకుంటే ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా యువతను ప్రోత్సహిస్తున్నామని ఎప్పటికప్పుడు పాలు చెప్పుకునే పరిస్థితి ఉంటుంది. అయితే ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ ఆట స్థలం అంటే వారికి సౌకర్యాలు కల్పించడానికి, అన్ని విధాలుగా వసతులు కల్పించడానికి ముఖ్యమైనటువంటి ఆట స్థలాన్ని సేకరించినప్పటికీ కూడా ఆ జాప్యం ఏ విధంగా చూడొచ్చు? అంటే కేవలం నిధుల కొరత చూడొచ్చు అంటారా, వీళ్ళ యొక్క అలసత్వం అని చూడొచ్చు, అంటే ఏ విధంగా చూడొచ్చు అంటారా? దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏంటి అనేది ఖచ్చితంగా లేదని చెప్పొచ్చు రాజశేఖర్. ఎందుకంటే అనేక చోట్ల కూడా వేలు ఖర్చు పెట్టి లక్షలలో విత్డ్రా చేసిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఈ యొక్క ఉమ్మడి జిల్లాలలో కొన్ని చోట్ల ఈ యొక్క ఆట స్థలాలను తీసుకుపోయి వాగులు, చెరువులలో కూడా పెట్టిన సందర్భం ఉంది. అంటే ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపము, అదే విధంగా కింది స్థాయి ఉద్యోగుల యొక్క నిర్లక్ష్యం కారణంగానే ఈ యొక్క తెలంగాణ అంటే ఈ యొక్క ప్రభుత్వం తీసుకున్నటువంటి చాలా మంచి ఉద్దేశంతో తీసుకున్నటువంటి ఈ యొక్క పథకం అనేది అంటే చాలా నీరుగారుతుందని చెప్పొచ్చు. చాలా చోట్ల ఈ యొక్క కొన్ని ఈ యొక్క క్రీడా స్థలాలను తీసుకుపోయి శ్మశాన వాటికలను కూడా ఏర్పాటు చేశారు. అంటే స్థలాలు చాలా ఉన్నప్పటికీ ఏదైతే ఈజీఎస్ నిధుల కింద ఏర్పాటయ్యి ఈ యొక్క ఈ క్రీడాకారుల యొక్క నైపుణ్యాన్ని వెలికి తీయాల్సినటువంటి ఈ క్రీడా ప్రాంగణాలు తీసుకుపోయి శ్మశానాలలో కూడా ఏర్పాటు చేసిన సందర్భం కూడా ఉంది. అంటే అధికారులు ఉన్నతాధికారులు చెప్పిన యొక్క కార్యాచరణని వారు అప్పటికప్పుడు చేసి చేతులు దులుపుకోవాలనే ఒక ఉద్దేశంతో వాటిని అక్కడ ఏర్పాటు చేశారు. అంటే చాలా చోట్ల కూడా బోర్డులు ఏర్పాటు చేసి దాంట్లో ఆట వస్తువుల్ని కూడా వాటి సంగతి కూడా మర్చిపోయిన సంఘటనలు కూడా ఈ యొక్క ఉమ్మడి జిల్లాలలో అయితే అనేక ఉన్నాయి. ఇప్పటికైనా కూడా అధికారులు అయితే ఈ యొక్క క్రీడా ప్రాంగణాలపై ఒక దృష్టి పెట్టి వీటికి సంబంధించినటువంటి మౌలిక వసతులతో పాటు ఆట వస్తువులు కూడా, ఎందుకంటే వాటి ఉద్దేశమే పల్లెలలో ఉన్నటువంటి క్రీడాకారుల యొక్క క్రీడా నైపుణ్యాన్ని బయటికి తీయాలని ఆ విధంగా స్థలం సేకరించి దానికి ఒక బోర్డు పెట్టి వదిలేస్తే ఏదైతే ప్రభుత్వం తలపెట్టినటువంటి ఈ యొక్క పథకానికి అయితే లక్ష్యం చేకూరదని కూడా చెప్పొచ్చు రాజశేఖర్.
రైట్. ఈ నేపథ్యంలోనే ఇలాగే ఈ ఖాళీ స్థలాలు వదిలేస్తే అన్యక్రాంతమయ్యే అవకాశం ఉందనుకోవచ్చు. అలాగే ఇంకొకటి తెలంగాణకు సంబంధించినటువంటి ఇప్పుడు క్రీడా నైపుణ్యాల్లో వెలికి తీస్తున్నటువంటి నేపథ్యంలో ఎక్కువగా యువత కూడా బయటకు వస్తున్నటువంటి చాలా పథకాలు కూడా ఈ మధ్య జరిగినటువంటి ఒలింపిక్స్‌లకి వెళ్ళటం, పథకాలు సాధించినటువంటి ఘనత కూడా ఉంది. వారిని సన్మానించడం అన్నీ కూడా చేశారు. అయినా ఇంత ఇంత నిర్లక్ష్యం అనేది ఎలా చూడొచ్చంటారు? అంటే ప్రధానంగా ఈ స్థలాలనేవి అన్యక్రాంతమయ్యే అవకాశం ఉందని కూడా మనం అనుకోవచ్చంట కొనాలపోతే. ఖచ్చితంగా రాజశేఖర్. ఈ స్థలాలు అన్యక్రాంతం అవ్వచ్చు. మరియు ఈ యొక్క స్థలాల చుట్టూ కూడా ఫెన్సింగ్ ఏర్పాటు చేయకపోవడం వలన ఇటు మందుబాబులకు అదే విధంగా పశువులు వీటన్నిటికి కూడా ఒక అడ్డాగా మారుతున్నాయి. ముఖ్యంగా మనం చూసుకుంటే ఈ యొక్క ఆట స్థలాల చుట్టూ కూడా ఈ ప్రతి చోట అంటే ఈ మన రాష్ట్రంలో ఉన్న ముఖ్యమైన ఇబ్బంది ఏంటంటే కబ్జారాయిలు ఎక్కువ ఉంటాయి. వీళ్ళందరూ కూడా ఈ యొక్క ఆట స్థలాన్ని కొంచెం కొంచెంగా ఆక్రమించుకుంటూ కొన్ని సంవత్సరాలు వెళ్ళాక ఈ యొక్క ఆట స్థలాలు ఎక్కడ కూడా కనిపించని పరిస్థితి అయితే నెలకొంది. ఇప్పటికైనా ఈ యొక్క ప్రభుత్వ అధికారులు అంటే మీరు అన్న విధంగా ఏదైతే ఇప్పుడు ఇది రాష్ట్ర మంత్రులు ఈ క్రీడాకారులని అభినందిస్తున్నారు. అంటే అక్కడ ఉన్నటువంటి ఉన్నతాధికారులు ఈ పనుల మీద ముఖ్యంగా మనం తీసుకొని వాటికి సంబంధించి దగ్గరుండి ఈ యొక్క క్రీడా ప్రాంగణాల పనులు చూశారు. అయితే ఈ ఉమ్మడి జిల్లాలకు సంబంధించి ఉన్నతాధికారులు అంటే అంటే జిల్లా కలెక్టర్ చెప్తున్నా కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి అయితే ఈ ఉమ్మడి జిల్లాలో నెలకొంది. ఇప్పటికైనా కూడా ఈ క్రీడా ప్రాంగణ కొన్ని కోట్లతోటి నిర్మించినటువంటి ఈ క్రీడా ప్రాంగణాలపై ఉన్నతాధికారులు దృష్టి పెట్టి క్రీడాభిమానులకైతే తీసుకురావాలని అయితే అందరూ కోరుకుంటున్న సందర్భం అయితే ఉంది రాజశేఖర్.